మీకు తరచుగా షోల్డర్ స్ట్రైట్‌గా అనిపించడము, నెక్ ఇంకా బ్యాక్ పెయిన్, హెడేక్స్, ఫ్రీక్వెంట్ హెడేక్స్, ఇక్కడ దవడ పట్టేసినట్టుగా ఉండడము, దవడ నొప్పిగా అనిపించడము, నిద్రలో పళ్ళు కొరకడము, ఇలాంటివి ఇందులో ఏదైనా ఎక్స్‌పీరియన్స్ చేశారా? ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు జరుగుతుంది. మరి ఇలాంటివి ఇంకా మన బాడీలో స్ట్రెస్ వల్ల ఏమేమి రియాక్షన్స్ జరుగుతాయో తెలుసుకుందామా? పెరిగిపోయి ఇంకా గుండె వేగంగా కొట్టుకోవడం పనిచేస్తుంది. అది మీరు ఏదో రన్నింగ్ రేస్‌లోనో లేకపోతే ఎవరితోనో యుద్ధానికి చేయడానికి వెళ్తున్నప్పుడు జరిగేలాంటి రియాక్షన్ అనమాట. అది కొంతసేపటి వరకు ఉంటే పర్వాలేదు. కానీ లాంగ్ రన్‌లో ఇలాగే బ్లడ్ వెజల్స్ టైటన్ అయిపోయి హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోతే గనక అది గుండె జబ్బులకి దారితీస్తుంది. ఇంకా అనేక రకాలైన హార్ట్ సమస్యలు ఎదుర్కోవడానికి ఇదొక కారణమవుతుందనమాట. ఒత్తిడికి గురైనప్పుడు మన బాడీ మనకి ఎడ్రినలిన్, కార్టిజాల్ అనే బ్రెయిన్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇది కొంత అమౌంట్ వరకు పర్వాలేదు. కానీ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ లాంగ్ రన్‌లో ఏమవుతుందంటే ఈ హార్మోన్స్ ఎక్కువసేపు రిలీజ్ అయ్యి ఉండడం వల్ల మన మెమరీ ఇంకా మూడు రెండు ఇంపాక్ట్ అవుతాయి. దీనివల్ల మనం సరిగ్గా డెసిషన్ తీసుకోలేకపోతాము. అసలు మనకి గుర్తు కూడా ఉండదు. బ్రెయిన్ ఫాగింగ్‌కి కూడా కారణమవుతుందన్నమాట. పాయింట్, లాంగ్ రన్‌లో కనుక స్ట్రెస్‌కి గురవుతూ ఉంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది. మీరు ఏదైనా చిన్న జ్వరం వచ్చినా సరే తొందరగా కోలుకోలేకపోతారు. మీకు ఎప్పుడు అలసటగా అనిపిస్తూ ఉంటుంది. మూడ్ ఎప్పుడు లోగా అనిపిస్తుంటుంది. ఏ పని అనిపించదు. ఎగ్జాస్టెడ్‌గా కూడా అయిపోతారు. సో ఓవరాల్‌గా ఎక్కువ స్ట్రెస్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ కూడా వీక్ అవుతుంది. స్ట్రెస్ వల్ల మన బాడీలో ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ ఈజీగా ఎఫెక్ట్ అవుతుంది. అయితే మీరు అసలు పూర్తిగా ఆకలి లేకుండా ఉంటారు, లేదా అతిగా తినడం మొదలు పెడతారు. మీకు స్టమక్ పెయిన్ కానీ, డయేరియా కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ, వామిటింగ్ సెన్సేషన్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతాయి. ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్ల మీ నిద్ర చాలా ఎఫెక్ట్ అవుతుంది. మీరు రాత్రంతా కూడా మీ ఆలోచనలతోటి, ఓవర్ థింకింగ్ తోటి అస్సలు సరిగ్గా పడుకోలేరు. చాలా లేట్‌గా నిద్రపోతుంటారు. ఒకవేళ పడుకున్నా చాలా డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. ఎర్లీగా లెగుస్తుంటారనమాట. సో ఇది ఒక సైకిల్ లాగా రన్ అవుతూ నిద్ర సరిగ్గా లేకపోవడం వలన నెక్స్ట్ డే కూడా ప్రొడక్టివ్‌గా అనిపించదు. ఓవరాల్‌గా మీకు ఎగ్జాస్టెడ్‌గా, ఓవర్‌వెల్మింగ్‌గా అనిపిస్తుంది. స్ట్రెస్ వల్ల మీ స్కిన్, హెయిర్ చాలా ఎఫెక్ట్ అవుతాయి. ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల బాడీ రిపేర్ మెకానిజం మీద కాన్సన్ట్రేషన్ చేయడం తగ్గిస్తుంది. సో మీకు డల్ ఆర్ డ్రై స్కిన్, పింపుల్స్ రావడము, ఫ్లేర్ అప్ కండిషన్స్, ఎక్కువ హెయిర్ ఫాల్ ఉండడము, ఈ కండిషన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు. స్ట్రెస్ అనేది మీ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఇంటిమసీని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. మీ పార్ట్నర్తో మీ రిలేషన్ కూడా సరిగ్గా ఉండదు. మీరు దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉంటారు. మంది స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఎక్కువగా తింటూ ఉండడము, ఫోన్ ఎక్కువ చూస్తుండడము, ఎవరితో కలవకుండా ఐసోలేట్ అయిపోయి ఒక రూమ్లో ఉండడము, వాళ్ళలో వాళ్ళు టైం స్పెండ్ చేసి గడుపుతూ ఉండడం చేస్తుంటారు. సో ఇవన్నీ షార్ట్ టైంలో రిలీఫ్ ఇచ్చినా సరే లాంగ్ రన్లో అవి ఇంకా హార్మ్నే చేస్తాయి. సో అసలు స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అన్న కోపింగ్ మెకానిజమ్స్ కూడా తెలియదు అనమాట. మరి మీరు కనుక ఈ పైన చెప్పిన లక్షణాల్లో దేనితోనైనా ఇబ్బంది పడుతూ స్ట్రెస్ని మేనేజ్ చేసుకోలేకపోతే కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ సైకలాజికల్ అప్డేట్స్.